ఏడాది ఎన్టీఆర్ జయంతి అయిన మే 28న మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ ప్రారంభించిన 43 ఏళ్ల తర్వాత తొలిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి కంచు కోటగా భావించే కడపలో మహానాడు నిర్వహణ ద్వారా బలమైన సంకేతాన్ని ఇస్తున్నారు. మరోపక్క పార్టీలో తీసుకోబోయే కీలక మార్పులు, యువతకు అవకాశాలపై తగిన నిర్ణయాలు కూడా కడప మహానాడుతో అందరికీ అర్థం కాబోతున్నాయి. విజయవాడ మహానాడు తర్వాత దాదాపుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 1984లో విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్స్లో, 1986లో హైదరాబాద్ గండిపేట, 1987 హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్, 1988 విజయవాడలో మహానాడును నిర్వహించారు. 1985, 89, 91, 95, 96, 97, 2008, 2012, 2019, 2024లో మహానాడును నిర్వహించలేకపోయారు. 2020-21 సంవత్సరాల్లో కరోనా కారణంగా మహానాడును డిజిటల్ మహానాడుగా మార్చి నిర్వహించారు. ఆయా సంవత్సరాల్లో మినహా నేటి వరకు అన్ని సంవత్సరాల్లో మహానాడు నిర్వహిస్తూ వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పాలైంది. అదే ఏడాది ఎన్నికలు కూడా జరగడంతో మహానాడు నిర్వహించలేదు. ఆ తర్వాత కరోనా కారణంగా ఆ రెండేళ్లు డిజిటల్ మహానాడును నిర్వహించారు. 2022 మే 27, 28 తేదీల్లో ఒంగోలులో నిర్వహించిన మహానాడు తెలుగుదేశం పార్టీకి సరికొత్త ఊపిరినిచ్చింది. అప్పటి వరకు జగన్ నిరంకుశ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలతో పాటు టీడీపీ కేడర్కు సైతం ఒంగోలు మహానాడు కొత్త ఊపిరినిచ్చింది. నాయకుల్లో సైతం ఇప్పటి వరకు ఉన్న నిరుత్సాహం కాస్త ఉత్సాహంగా మారింది. ఒంగోలు మహానాడుకు అప్పటి జగన్ సర్కార్ అనేక ఇబ్బందులకు గురిచేసిన కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రైవేటు వాహనాలు పెట్టుకుని రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి మహానాడును విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి చేరువ కాబోతుందనే సంకేతాలు ఒంగోలు మహానాడు నుంచి వచ్చాయి. సంవత్సరం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరినిచ్చింది. అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేయబోతున్నామని రాజమహేంద్రవరం మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేనలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగడంతో ప్రజలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 93% స్ట్రైక్ రేట్తో అపూర్వ మెజారిటీని కట్టబెట్టారు. 2024 ఎన్నికల కారణంగా మహానాడును నిర్వహించలేకపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ కూడా కడప గడ్డపై మహానాడు నిర్వహించలేదు. ఇప్పుడు తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం 4 నెలల క్రితమే నిర్ణయించింది. తర్వాత కొన్ని అనుమానాల నడుమ ఇటీవలే ఫైనలైజ్ చేశారు. కడపలో 3 రోజుల పాటు 27, 28, 29 తేదీల్లో అత్యంత వైభవోపేతంగా మహానాడును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 125 ఎకరాల్లో ప్రతినిధుల సభలు, బహిరంగ సభలు నిర్వహించేలా వేదికలను కట్టారు. 3వ రోజు 5 లక్షల మందితో కనీమిని ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మహానాడు అనేది తెలుగు తమ్ముళ్ళకి ఒక పండుగ లాంటి కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు, సాధారణ ప్రజానికం కూడా దీంట్లో పాల్పంచుకోవాలని గొప్ప ఉత్సాహంతో ఉన్నారు. మరి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి రాబోతున్నారు. ఇది ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇది కేవలం తెలుగు తమ్ముళ్ళ పండుగే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, పేద ప్రజల సంక్షేమంలో కానివ్వండి, ఒక దిశానిర్దేశం జరిగే విధంగా చర్చలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి జరుగుతాయి. కాబట్టి ఈ మహానాడుకి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ విశేష కృషి చేస్తుందని, అక్కడ మహానాడు నిర్వహించే అవకాశం రావడం అదృష్టమని పార్టీ నేతలు అంటున్నారు. కడపలో రాయలసీమలో పెట్టే అవకాశం మా లీడర్లు అందరూ అడిగారు. మన రాయలసీమలో పెడదామని చెప్పారు. రాయలసీమలో ఏర్పాటు చేశాం. ఎందుకంటే రాయలసీమలో మహానాడు పెట్టే అవకాశం మాకు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఒక పక్క పారిశ్రామికంగా, రైతాంగ పరంగా ఈ రోజు రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కదలి రండి తెలుగుదేశం కార్యకర్తలారా అన్న పాట పార్టీ శ్రేణుల్లో మారుమోగబోతోంది. తెలుగు ప్రజలందరికీ చెయ్యెత్తి జై కొట్టబోతోంది. పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు రక్తం పసుపుగా మారుతుంది. తెలుగుదేశం జెండాను కార్యకర్తలు రెపరెపలాడించబోతున్నారు. 6,000 మంది ప్రతినిధుల నడుమ కడప మహానాడులో కీలక అంశాలు చోటు చేసుకోబోతున్నాయి.
యువ నాయకత్వమే తెలుగుదేశానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తరుణంలో పార్టీ కూడా యువతకు పెద్దపీట వేయబోతోంది. యువగళం పాదయాత్రతోనూ ప్రస్తుతం యువ మంత్రిగాను చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీలో విశేష కృషి చేస్తున్నారు. ఈసారి మహానాడులో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్లు అలసిపోయి ఉన్న నేపథ్యంలో కూడా కొత్త రక్తం పారించాల్సిన అనివార్యత ఏర్పడింది. యువ భారతావనికి ఆంధ్రప్రదేశ్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో మహానాడులో ఆ దిశగానే తీర్మానాలు ఉంటాయని చెబుతున్నారు. మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు చూస్తే అదృష్టం ఏంటి, మన పిల్లలు ఇక్కడ లోకేష్ గారు అన్నారు పిరికివాడు కాడని ఆయన చర్యల వల్ల రుజువు చేశాడు. నేను పిరికివాడు కాను, నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను ఇతరుల కోసం సాక్రిఫైస్ చేస్తాను. ఆయన కౌన్సిల్లో మెంబర్ అయినా ఆయనకి అల్లరి ఎంత పెట్టాలన్నా ఆఖరిలో ఆయన మాట్లాడాలంటే మైకులు పట్టిపోయి ఒక స్టూల్ పైన నిలబడి నలుగురితో మాట్లాడలు స్టూల్ ఎత్తుకుని పోయి ఇన్ని కేసు పైన కేసు, కేసు పైన కేసు, దేనికి భయపడకంట నిలబడడం అది మొదట గుణం. అది మనం ఎన్టీఆర్లో చూసాం, చంద్రబాబులో చూసాం, ఈ కుర్రాళ్ళకు కూడా చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. దేశంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ను దారికి తెచ్చేందుకు మన సైనిక దళాలు క్షిపణి దాడులు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలకు ఎన్డీఏ భాగస్వామిగా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా టీడీపీ మద్దతిచ్చింది. ఎల్లవేళలా కేంద్రానికి అండగా ఉంటామని టీడీపీ ప్రకటించింది. అటువంటి అంశాలపై కూడా మహానాడులో తీర్మానాలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. పేదరికాన్ని సున్నా స్థాయికి తీసుకురావడం, నిరుద్యోగం లేకుండా చూడడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, డీప్ టెక్ లాంటి 10 అంశాలు విజన్ 2047లో భాగం కాగా మహానాడులో ఒక తీర్మానం ఆమోదించబోతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలోనే ఆ అంశం కూడా మహానాడులో ప్రస్తావనకు రావచ్చు. మహానాడులో తీసుకోబోయే తీర్మానాలతో పాటు భవిష్యత్ కార్యాచరణకు మహానాడు ఎంతగానో దోహదపడుతుందని టీడీపీ వర్గాలంటున్నాయి.